బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలపై మండిపడ్డారు. తన బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎక్స్లో ఫైర్ అయ్యారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడన్నారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోనే సర్క్యులేట్ చేయించడం, ఉస్మానియా యూనివర్సిటీపై ఫేక్ లెటర్ సృష్టించడం వంటివి చేస్తున్న రేవంత్ రెడ్డి లాంటి ఫేక్ న్యూస్ ఫ్లెడ్లర్ని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన వారి బంధువులకు 1000 కోట్లు కోవిడ్ డ్రగ్ కాంటాక్ట్ వచ్చిందని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఈ ట్వీట్ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేంద్ర హోం మంత్రి ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కూడా ఎక్స్ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీని సంబంధించినటువంటి ఫేక్ సర్క్యులర్ పోస్ట్ ని పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అని కూడా వారి ఈ ఎక్స్ వేదిక చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ ని జైల్లో ఎందుకు పెట్టకూడదని కూడా వారు ఎక్స్ వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉంటారో వారి మీద ఏదైతే అరెస్టులు చేయడం కావచ్చు, వారి పైన దాడులకు సంబంధించి కూడా వారు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడులు కావచ్చు, దాంతో పాటుగా సోషల్ మీడియా వారియర్స్ కి సంబంధించినటువంటి వారిపైన దాడులకు సంబంధించి కూడా వారు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు మరొక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఏదైతే ఆర్టీసీ లోగోకి సంబంధించినటువంటి అంశం విషయంలో అటు డీజీపీ కావచ్చు, ఆర్టీసీ ఎండీకి సంబంధించినటువంటి సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు ఇతర కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించి అనుబంధంగా పనిచేసినటువంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది కూడా వారిని సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ పైన కూడా దాడులు మానుకోవాలని కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు నిన్న కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారియర్స్ పైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం సంబంధించి కూడా చూస్తే మాత్రం ఆర్టీసీ లోగోకు సంబంధించినటువంటి అంశంలో ఎన్టీవీ, బిగ్ టీవీ, వెలుగుపై ఎందుకు కేసులు పెట్టడం లేదని కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఆర్టీసీ కొత్త లోగో వివాదంపై డీజీపీ, ఆర్టీసీ ఎండీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అనుబంధ హ్యాండిల్స్ పై ఆర్టీసీ కొత్త లోగోను చూపిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు రాజకీయ పెద్దల ఆధ్వర్యంలో వేధింపులు కొనసాగిస్తే మేము మిమ్మల్ని కోర్టుకు లాగి న్యాయం జరిగేలా చేస్తామన్నారు.